డాక్టర్ గారు, మగవాళ్ళలో కొజ్జాల్లాగానే ఆడవాళ్ళలో కూడా ఉంటారా? మగవాళ్ళల్లో కొజ్జాల్లాగానే ఆడవాళ్ళలో కూడా ఉంటారా? మగవాళ్ళలో కొజ్జాలు అంటే వాళ్ళలో జెనెటిక్గా అటువంటి టెండెన్సీ ఉంటుంది. మగ పుట్టుకే పుడతాడు, కానీ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేకల్లా వాళ్ళల్లో నేను ఆడదానిలాగా ఉండాలి అనుకుంటాడు. నేను ఆడదానిలాగా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. మగ పుట్టుకే వాడిది. మామూలు వాడు పరీక్ష చేస్తే హార్మోన్ టెస్టులు కానీ వాడు DNA టెస్ట్ చేసే అంతా కూడా మగవాడిదే ఉంటుంది, ఆడవాళ్ళదే ఉండదు. అసలు ఆడవాళ్ళదే ఉండదు. వాడు మైండ్ సెట్ మాత్రం ఎప్పుడైతే టీనేజ్ మొదలవుతుందో, టీనేజ్ మొదలయ్యేటికల్లా వాడు మైండ్ సెట్ అది కూడా నేను ఆడదానిలాగా ఉండాలి అనుకుంటాడు. నాకు అంటే వాడికి బట్టలు ఆడదానిలాగా గౌన్లు వేసుకోవాలి, ఆడదానిలాగా జడ వేసుకోవాలి, ఆడదానిగా మేకప్ చేసుకోవాలి, ఆడదానిలాగా లిప్స్టిక్ వేసుకోవాలి, అవన్నీ వరకు వస్తాయి. వరుసగా ముందు ఆడదానిలాగా జడ వేసుకోవాలి, జుట్టు పెంచుకుంటాడు, జడ వేసుకుంటాడు. ఇంకా ఆ రంగా చేయాలని కోరిక, బట్టలు వేసుకోవాలి, కలిసి బ్రా వేసుకోవాలి. అలా మనస్తత్వం అంతా అలా ఉంటుందన్నమాట. అది కారణం జెనెటిక్, జీన్స్ ప్రకారం అండి. మన మైండ్ సెట్ కానీ, మన మైండ్ సెట్ ఎలా ఉండాలండి కానీ, మన కలర్ ఎలా ఉండాలని కానీ, మన రూపురేఖ ఎలా ఉండాలి కానీ, మన శరీరంలో ఉండే ప్రతి కణంలోనూ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్లో జీన్స్ ఉంటాయి. ప్రతి కణంలో కూడా 1,00,000 జీన్స్ ఉంటాయి. 1,00,000. ఈ 1,00,000 జీన్స్ ఒక్కోదానికి ప్రతిశీలవి ఆ పని చేయబట్టే మొత్తం ఇలా ఉన్నాం మనం. ఈ రోజున ఈ రకంగా మన రూపం ఉందన్నా, మన ప్రవర్తన ఉందన్నా, మన ఆలోచన ఉన్నాయన్నా, ఒక మగవాళ్ళగాను ఒక స్త్రీలాగా ఉన్నారన్న కారణం అంతా కూడా వాళ్ళకున్నటువంటి జీన్స్ ప్రకారం. మనకు కొన్ని జబ్బులు వస్తున్నాయి. నాన్నకి డయాబెటీస్ ఉంది, కొడుకు డయాబెటీస్ ఉంది. నాన్నకి బీపీ ఉంది, మగవాడికి, అమ్మకి థైరాయిడ్ ఉంది, కూతురు కూడా థైరాయిడ్ వస్తుంది. అవన్నీ కూడా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. వాడు జీన్స్ ప్రకారంగా అంత ముందు తరాలవి వస్తాయి. మనకి పై తరం నుంచి డబ్బులు రాకపోవచ్చు, కానీ పై తరం నుంచి మాత్రం రోగాలు, రూపాలు అన్నీ మనకు వస్తాయి. ఒక 90% వాళ్ళ నుంచి మనకు ఆస్తి రాకపోవచ్చు, కానీ వాళ్ళకున్నవన్నీ కూడా మనకు అందుతాయి, రూపాయలు. నేను అంచేత ఇవన్నీ మగవాడికి కొద్దిగా మారడం అనేది ఆ రంగా మగవాడు కొద్దిగా ఆడవాళ్ళు ఉండరా అంటే ఆడవాళ్ళు కూడా కొంత ఆడవాళ్ళు నేను మగవాళ్ళలాగా ఉండాలంటారు. వాళ్ళు మగవాళ్ళకి క్రాప్ వేయించుకుంటారు, మగవాళ్ళకి ప్యాంట్ వేసుకుంటారు, మగవాళ్ళ టీషర్ట్ వేసుకుంటారు, మగవాళ్ళగా షర్ట్ బట్టలు వేసుకుంటారు, మగవాళ్ళగానే బట్టలు డ్రెస్ అప్ అవుతారు. వాళ్ళు కొద్దిగా అనరు. ఇప్పుడు మనం చూసేది ఇప్పుడు మోడర్న్ ఏజ్లో చూసేటైతే ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు, టాప్ వేసుకుంటున్నారు, టీషర్ట్ లాగా వేసేసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళగానే డ్రెస్, ఆల్మోస్ట్ మగవాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, అదే డ్రెస్ ఆడవాళ్ళు వేసుకుంటున్నారు. అయితే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఆడదే, కానీ కేవలం దే లైక్ ఇట్. మగవాళ్ళు వేసుకున్న డ్రెస్సే వాళ్ళకి అదేంటంటే మగవాళ్ళకి అలా వేసుకుంటే బాగున్నారు కనుక అనే కాదు, నాకు ఈ డ్రెస్ బాగుంది అనుకుంటారు. అది అంతే. మగవాడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నా నేను జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, మగవాడు ఈ షర్ట్ వేసుకున్నా బాగుంది నేను వేసుకుంటా అలా అనుకోడు వాళ్ళు. ఇక్కడ చూసేదంతా ఏంటంటే వీళ్ళకి ఈ డ్రెస్ బాగుంది, అందుకని రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు, వాళ్ళ ఒంటి మీద ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు లేడీస్ గురించి చివరికి వాళ్ళకి నచ్చేది ఎక్కువ ఏంటంటే ప్యాంటును పైనేమో ఒక టాప్ వేసి బాగుంటే టాప్ వేసుకుంటారు. కానీ వాళ్ళు కుజ్జాలు కాదు, వాళ్ళ మనసు ఎందుకు. కానీ కొద్దిమందే ఆడవాళ్ళల్లో కూడా వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీ మగవాడు ఆడదేమిటి కూడా మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ నడక,
వాళ్ళ మాట, వాళ్ళ టీవీ అంత మగవాళ్ళగా నడుస్తారు. ఏంట్రా ఏంటి అలా మగవాళ్ళేమో ఆడలాగా వేసిన ఆడంగి అంటారు. ఆడంగి ఒకవేళ ఆడదానిలాగా మగాడిని నడిస్తే ఆడంగిలాగా ఉన్నారు అంటారు. ఇక అలాగే మగాడిలాగా నడిస్తే ఏంట్రే ఆ మగాడిలాగా అంటారు. ఉన్నారు మనుషులు, ఉంటారు, లేకపోయినా కూడా. అయితే కొంత ఉన్నా కూడా మనసులో ఉన్నా కూడా మన సమాజంలో ఒక ఆడది అణుకుగా వినయంగా తల ఉంచుకొని ఆడదానిలాగా బిహేవ్ చేయాలని చెప్పి మొదటి నుంచి మన శ్రీవెంకటేశ్వర కొంతమంది బయటకు ఎక్స్ప్రెస్ చేయలేక ఎవడు వాళ్ళని హర్షించరు కనుక వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా ఉంది. లేకపోతే మగవాళ్ళు ఎలా అయితే హిజ్రాల్లాగా మారడం ఉందో ఆడవాళ్ళకి మగాళ్ళలాగా బిహేవ్ చేయాలని, అలాగే మగాడిగా సెక్స్ చేంజ్ కూడా చేయించుకున్న మనుషులు ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా సెక్స్ చేంజ్ అది ఎలా సాధ్యం? మరి ఆడవాళ్ళకి యోని ఉంటుంది కదండి, పురుషంగా ఉండదు కదా అంటే ఇక చేయి దగ్గర చాలా రకరకాల టెక్నిక్స్ వచ్చాయి. ఈ చేయి దగ్గర కండ తీసుకుని ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి గ్రాఫ్ట్ చేస్తారు. ఇక్కడ మగాళ్ళగా ఆ పురుషాంగాన్ని అట్లా సెక్స్ చేంజ్ వాళ్ళకున్న వాళ్ళకి అంతా భుజం పూర్తి చేసి ఇక పెడతారు. బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా చక్కగా రక్తాన్ని లింక్ అక్కడున్న రక్తాన్ని లింక్ చేసేసి బ్లడ్ ఈ కండ దగ్గర పెడితే కండ సొలైపోతుంది. కడ్డీ పెడితే కడ్డీ లేపించే మగాళ్ళగానే వాళ్ళు సెక్స్ కూడా చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ అంటాం కదా, ప్రాసెస్ పెడితే వాళ్ళు మగాళ్ళగా సెక్స్ కూడా చేస్తారు. అలాగే వాళ్ళకున్న బ్రష్ తీసేస్తే కనబడదు, బ్రష్ కూడా తీసేస్తారు. ఉన్న సెక్స్ చేంజ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ వెళ్ళినా మీరు లేదు బ్యాంకాక్ వెళ్ళినా ఇక్కడ సెక్స్ చేంజ్ ఆపరేషన్ చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా. మీరు బ్యాంకాక్లో అక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ అనేది నిషిద్ధం కాదు. ప్రాస్టిట్యూషన్ నిషిద్ధం కాదు, ప్రభుత్వపరంగా యాక్సెప్టెడ్, లైసెన్స్డే. అక్కడ చాలామంది అమ్మాయిలా కనబడే వాళ్ళు అబ్బాయిలే, అమ్మాయిలా కనబడే వాళ్ళు అబ్బాయిలే, పూర్తిగా అమ్మాయిలా కనబడతారు. వాళ్ళని సెక్స్ చేంజ్ చేసేసుకుని అబ్బాయిలు తీసి సెక్స్ చేంజ్ అమ్మాయిలాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళు అబ్బాయిలా బిహేవ్ అండి. వాళ్ళ యాన్లెస్ చాలామంది అంటే అందరూ పిన్నిస్ పెట్టుకోరు కనుక యాన్లెస్ సెక్స్తో ఇది అవుతుంటారు. అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు. అంచేత అబ్బాయిలు ఉండరా అంటే ఉన్నారు. ట్రాన్స్జెండర్ అనేది ఇంతలో మనం ట్రాన్స్జెండర్ కేవలం మగవాడు ఆడదానిలాగా మారిపోతే ట్రాన్స్జెండర్ అంటున్నాము. కానీ ఈ సెక్స్ చేంజ్ వల్ల వీళ్ళు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా వీళ్ళు కూడా సెక్స్ చేంజ్లో వీళ్ళు కూడా భాగస్వాములే, ఇద్దరిలోనూ ఉంటారు. కానీ తక్కువ ఆడది మగవాళ్ళలాగా అవడం అనేది తక్కువ. కానీ మగవాడు ఆడదానిలాగా మారడం అనేది చాలా ఎక్కువ. ఆడవాళ్ళలాగా ఉంటుంది ట్రాన్స్జెండర్స్ అంటాం, మన కొజ్జాలు అంటాం. ఆ కొజ్జాలు వాళ్ళ దాంట్లో రెండు వైపు నుంచి ఉన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.